ఈ మిషన్ కొని ఎస్ఎన్కే మిషన్ కొని సంవత్సరంన్నర అవుతుంది. మాకు ఎటువంటి రిస్క్ లేకుండా మాకు మంచిగా నడుస్తుంది ఈ ఎస్ఎన్కే పంపు మిషన్. ఆ టైవాన్ పంపు చేసుకొని అది 20 ఉంటుంది, అది 20 అంటే 20 లీటర్ వేసుకొని ఆ వర్షాలు వేసుకొని కొట్టేటప్పుడు ఈడికి దిగబడేది. ఈడికి ఒక మనిషి నీళ్ళు పోయాలి, వాటర్ పోయాలి. అల్లా పోతే అలా ఏం కనబడదు. ఒకసారి అవసరం అయితే కింద పడదాం, అలా కింద పడేది. ఇది వచ్చినాక చాలా సేఫ్ అనిపిస్తుంది. ఇది ఒక పైపు ఉంటుంది అన్న, 300 మీటర్ల పైపు. ఇది ఒక మనిషి ముందర పోవాలి, ఒక మనిషి ముందర కొట్టుకుంటూ పోవాలి, ఒక మనిషి ఇంకా సపోర్టు ఇట్లా గుంజుకుంటూ రావాలి. అంతే, ఏం పెద్ద రిస్క్ కూడా అనిపించదు. మనకు కావాలనుకున్నప్పుడు మనకు మళ్ళీ పైపు చుట్టుకోవాలంటే ఈ అది దొక్కినాం అనుకో, లివర్ పైకి దొక్కుతుంది, మళ్ళీ ఆటోమేటిక్ అదే చుట్టుకుంటుంది పైకి. మనిషికి రిస్క్ లేదన్నమాట. ఒక 4 గంటలు 10 గంటలు అయిపోయి ఒక గంట సేపట్లో వేసుకుంటాం. ఏదో విధంగా మళ్ళీ వేరే పనులు మనకి ఏదో విధంగా వేరే పనులు చేసుకుంటాం. మళ్ళీ మేము ఇంతకుముందుకు ఏం చేసినాం, వేరే వాళ్ళ పంపులు తెచ్చుకునేది కిరాయి. ఆ గంటకు డబ్బా కొడితే 500 600 తీసుకుంటారు. గంటకు 1000 రూపాయలు తీసుకునేది. 1000 రూపాయలు తీసుకుంటే ఆ 1000 రూపాయలు వాళ్ళ కిందకి వేయాలి. మనమే తీసుకున్నాం. నా కలకుర్తిలో ఎస్ఎన్కే ఒక కంపెనీ ఉన్నది. మాకు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు, అన్నాడ కోరి ఇవి మనం కొట్టినప్పుడల్లా 3-4 సార్లు కొడతాం. అంటే నాకు 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు కొట్టినప్పుడల్లా కనీసం 10 డబ్బాలు 20 డబ్బాలు కొట్టినప్పుడు 10,000 అవుతున్నాయి. ఆ 10,000 ఎందుకు నేను మా పెదనాయన కొడుకున్నాడు కన్నా, మా అన్న, మా తిరుపతి ఆమె ఇద్దరు అన్న ఎగస్ట్రా ఖర్చు ఎందుకు చేయాలని ఇద్దరం కలిసి కళ్ళకుర్తి కంపెనీ ఎస్ఎన్కే ఆడుకోదాం. ఇద్దరు శరీరం డబ్బులు వేసుకొని మనకు ఆయనకు 30 ఎకరాలు ఉంది, మాకు 20 ఎకరాలు ఉంది. మనకే సేవ్ అవుతుంది. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వేరే అతను తీసుకుపోయి ఎస్ఎన్కేలో తెచ్చుకున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. మాకేం ఇబ్బంది లేదు దీంతో.